మన మిత్రులు ఒకళ్ళు అడిగారనమాట. పవన్ కుమార్ అనుకుంటా, ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది లిక్కర్ స్కామ్కి సంబంధించి అని. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి లై డిటెక్టర్ టెస్టులు చెయ్యాలి అని అడుగుతున్నారండి. అయితే అసలు లై డిటెక్టర్ కానీ, నార్కో అనాలిసిస్ కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ కానీ ఎప్పుడు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి చాలా మొదటి దశలోనే, అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేసుల్ని బాగా ఫాలో అవుతున్న వాళ్ళు అందరికి కూడా ఒక గుర్తుంటుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ లై డిటెక్టర్ టెస్టులు చేయాలి అని సిబిఐ అడుగుతుందని, సరిగ్గా అయితే నాకు గుర్తులేదు కానీ సిబిఐ ఒకవేళ పిటిషన్ కూడా వేసిందేమో తెలియదు. అప్పుడైతే న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు, అవసరం లేదు. అప్పుడే మీకు గుర్తుండి ఉంటుంది, మన అంబటి రాంబాబు గారు మీరేం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అని తెర మీదకి వచ్చేసేసి బీభత్సమైన డైలాగులు వేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు హాని ఉంది. అది ఎందుకు అంటే, ఈయన మన మిత్రులు ఇక్కడే మణికొండలో ఉంటారు, పల్నాడు వాస్తవ్యులు. సరే, మాట్లాడటానికి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఆయన వృత్తిపరంగా బిజీగా ఉన్న అప్పుడప్పుడు వస్తూ కలుస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. దాని గురించి మళ్ళీ మీకు వివరిస్తా. ఈ వీడియోకి సంబంధించి అయితే ఏంటంటే, అసలు లై డిటెక్టర్ టెస్టులు ఎప్పుడు చేస్తారు, దానికి కోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా, ఈ వార్త రాసిన వాడికి కూడా కొద్దిగా అవగాహన ఉంటే దాని గురించి ప్రస్తావించవచ్చు. లై డిటెక్టర్ టెస్ట్ అంటే ఇది, బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఇది అని రాసిన దాంట్లోనే అవకతవకలు ఉంటే ఇతను ఎలా ప్రొడ్యూస్ చేస్తాడు మరి ఆ వార్తను? ఇప్పుడు ఆ రాజ్ కేశిరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తే ఏమన్నారు అంటే ఇదంతా ఆయన రాసిందే, నేను చెప్తుంది కాదు, మీరు మహా అయితే నన్ను జైలుకి పంపిస్తారు, అసలు వ్యక్తి నన్ను పైకే పంపిస్తాడు అన్నాడు. ఇంతకన్నా దారుణం ఉందా? ఇది ఎవరు చెప్పారు అంటే, మనకి అనేక పరికరాలు ఉంటాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లాగా మైకులు కూడా ఏమైనా పెట్టాము పోలీసుల విచారణ దగ్గర, లేదు వాళ్ళు లీక్ చేస్తున్నారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి లక్ష్మీనారాయణ గారు, వివి లక్ష్మీనారాయణ గారు అప్పుడు జేడీగా ఉన్నారు కదా, ఆయన ప్రతిరోజు దర్యాప్తు గురించి ఎందుకు లీకులు ఇస్తున్నారు అని అప్పుడు కోర్టు మూటకాయలు కూడా వేసింది. సరే, ఈ కేసుకి సంబంధించి వాళ్ళు మూటకాయలు వేస్తారా, చివాట్లు పెడతారా పక్కన పెడితే, ఆ రకంగా పిటిషన్లు ఎవడో వేయట్లేదు కాబట్టి విచారణ గురించి బయట ఎందుకు ప్రశ్నిస్తున్నారు, బయట ఎందుకు లీకులు ఇస్తున్నారని, అసలు ఆ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటి, దాంట్లో ప్రమాదం ఏంటి అనేది తెలిసి తెలియకుండా ఏదో ఇప్పుడు కసబ్బు టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, వాళ్ళకు వాడారు. నువ్వు నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావా, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడానికి. అలాంటిది ఇప్పుడు సోడియం పెంటతాల్ అని ఇంకొక మన బాడీలో అవసరమైన పోషకాలు కానీ, మినరల్స్ కానీ లోపించినప్పుడు మనిషి అదుపు తప్పుతాడు. మనం కొన్ని హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం, ఏదేదో నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళేం పిచ్చిగా ప్రవర్తించరు, వాళ్ళ అదుపు కోల్పోతూ ఉంటుంది. మన సోడియము, పొటాషియం లెవెల్స్ కనుక బాడీలో తగ్గిపోతే మన కంట్రోల్ ఉండదు, కళ్ళ ముందు బయలు గమ్ముతూ ఉంటాయి, పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటాము, ఏవేవో మాట్లాడుతుంటాము, సంధికాలపు మాటలు అంటుంటారు పెద్దవాళ్ళు, అలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా, లేదంటే వీళ్ళు చెప్తున్న నార్కో అనాలిసిస్ ద్వారా ఏం చేస్తారంటే కెమికల్స్ ఇస్తారు. కెమికల్స్ అంటే సేమ్ ఇలాంటివే, రసాయనాలు అని తెలుగులో. ఈ లెవెల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టు సోడియం, పొటాషియం, సోడియం పెంటతాలు, ఈ లెవెల్స్ బాడీలో ఉండాల్సిన లెవెల్స్ కన్నా తగ్గినా పెరిగినా కంట్రోల్ ఉండదు బాడీ మీద. అలాంటిది ఇచ్చి ఇతనిని అదుపులోకి తీసుకుంటారు అంటారు. ఎలా తీసుకుంటారు అదుపులోకి? జగాడే రాశాడు కదా, మెదడు మీద అదుపు తప్పిపోతాడు. మెదడు మీద అదుపు తప్పిన వాడు ఇచ్చే సాక్ష్యాన్ని కానీ, ఇచ్చిన వాంగ్మూలాన్ని కానీ కోర్టులు ఎలా పరిగణిస్తాయి? అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఎక్స్పర్ట్స్ సూచిస్తేనే వెళ్తారు, కానీ ఇక్కడ అంత పెద్ద ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు? లేదు, తప్పదు సార్, మనం లై డిటెక్టర్కి వెళ్దాం, నార్కో అనాలిసిస్ చేద్దాం అని జడ్జి గారి ముందు ఎవరు వాదించబోతున్నారు? అంటే ఏదో రకంగా ఈ కేసు గురించి లైవ్లో ఉంచుతాం, అంటే దాని గురించి మాట్లాడుకునేలాగా మనుషులందరూ, మన జనం అంతా మాట్లాడుకునేలాగా చేయడం. అంతకు మించి వేరేదేమీ జరగదు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బ్రెయిన్ సర్జరీలు కానీ, స్పైనల్ కార్డ్ సర్జరీలు కానీ, ఈ సెడేషన్ లెవెల్ ఎక్కువైతే సర్జరీలు వికటిస్తాయి. సో ఆ కోణంలోనే వీటికి కూడా మన వాళ్ళు వద్దు అని చెప్తారు కొన్ని క్రిటికల్ సర్జరీలు. అలాంటి ఒక క్రిటికల్ రసాయనాలని ఈ వ్యక్తుల మీద ప్రయోగిస్తామంటే
కోర్టులు ఓకే చెప్తాయని ఎలా అనుకుంటారు? జస్ట్ టు కీప్ ద కేస్ ఇన్ లైవ్ అంతే, అంతకు మించి వేరేది లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. బై.